ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 2:43 వచనములు. వారు అట్టి పరిశుద్ధ సహవాసములో ఐక్యత కలిగి ఏకగ్రీవముగా ప్రార్థనాపూర్వకంగా వారు ఎదుగుతూ ఉన్నప్పుడు వారి మధ్య మహత్కార్యములు, సూచక్రియలు అపోస్తులు భక్తుల ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఫియర్ కేమ్ అపాన్ ఎవ్రీ సోల్. చుట్టుపక్కల వారందరూ భయపడుతూ ఉన్నారు. వారి యొక్క భారభరితమైన సేవా పరిచర్యలను బట్టి అనేక మహత్కార్యములు, సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు అపోస్తులు వారు పగలు 3 గంటలకు ప్రార్థనా కాలము. ఆ ప్రార్థనా కాలమున పేతురు, యోహాను దేవాలయమునకు ప్రార్థించుకొనుటకు ఎక్కి వెళుతూ ఉన్నారు. వెళుచూ ఉన్నప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు, పుట్టినది మొదలుకొని అనగా పుట్టు కుంటివాడు ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచూ ఉండెను. కుంటివాడిని తనంతట తానే నడుమంటే నడవగలడా? లేదు. తాను ఒకరి సహాయం కొరకై ఆధారపడాలి, వేచి ఉండాలి. ఎంతో దేవుని మీద, మనుషుల మీద కూడా దయను పొందినవాడై ఉండాలి. అట్టి వారిని ఒక మనుషుడు మోసుకొని, కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచూ ఉండెను. మోసుకొని వస్తున్నారు. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చారు. ఈ సహాయము చేయుచు ఉన్నవారు ఒక ప్రత్యేకమైన గురి పెట్టుకున్నారు. ఈ కుంటివాణిని గనక మనం మోసుకొని ఆ శృంగారమను దేవాలయము ఎదుట ద్వారమునొద్ద ఉంచితే అతడు భిక్షం అడుక్కుంటాడు. మందిరమునకు వచ్చి పోయేవారు కనికరముతో, కరుణతో వారి ఎడల జాలి కలిగి ఆ కుంటివానికి భిక్షము ఇస్తారు. అది ఆయనకు ఉపయోగకరంగా ఉంటుంది అనే ఒక ఆలోచన. అందులో మనము కూడా కొంచెము సొమ్ము సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన కూడా ఉండవచ్చు. ఎక్కువగా ఈ రెండవ కోవకు చెందిన వారే అటువంటి పని చేయుటకై ఒప్పుకుంటారు. Certain man, lame from his mother's womb, was carried, whom they laid daily at the gate of the temple. అతని పోషణకు ఎవరు సహాయకులు మనకు కనిపించట్లేదు. కాబట్టి ఆయన భిక్షం అడిగినప్పుడు వచ్చిన ఆదాయముతోనే ఆయన బ్రతుకు తెరువు జరగాలి. కాబట్టి ప్రతి అనుదినము ఆ యొక్క శృంగారపు దేవాలయపు ద్వారమునొద్దకు తీసుకుని వచ్చి అక్కడ దిగబెడుతూ ఉన్నారు. కాబట్టి టు ఆస్క్ ఆల్మ్స్ ఆఫ్ దెమ్ దట్ ఎంటర్ ఇంటు ది టెంపుల్. టెంపుల్కి ఎవరైతే వెళ్తూ ఉన్నారో వారు దయ కలిగి సహాయం చేస్తారు అని. అదే సమయానికి పేతురు, యోహాను దేవాలయంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షం అడగగా పేతురు, యోహాను వారు ఖచ్చితంగా ఆయనకు సహాయం చేస్తాడని ఆశతో చేతులు చాపి అడుగుతూ ఉన్నప్పుడు పేతురు, యోహాను నిలబడిపోయారు. తేరి చూచారు.
who, seeing Peter and John about to go into the temple, asked an alms. And Peter, fastening his eyes, వెంటనే చూశాడు, ఆయన వైపు తేరి చూచాడు. అండ్ లుక్ ఆన్ అస్, ఏమని అడుగుతున్నాడంటే, మా వైపు చూడు, మా తట్టు తేరి చూడు అని అన్నారు. అంటే ఏమన్నా ఇస్తాడేమో అనే ఆశతో తేరి చూస్తూ ఉన్నాడు పేతురు యోహాను వైపు. పేతురు యోహాను కూడా అతని వైపు తేరి చూస్తూ ఉన్నాడు. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు ఏకాగ్రత వహించి తేరి చూస్తూ ఉన్నాడు. ఆశతో చేతులు చాపి ఉన్నాడు. అంతటా పేతురు ఇలాగా చెప్తున్నాడు. పేతురు ఏమని చెప్తున్నాడు? వెండి బంగారములు మా వద్ద లేవు, వెండి బంగారములు మా వద్ద నా యొద్ద లేవు అనగా పేతురు మాట్లాడిన మాట. నా వద్ద అంటే పేతురు వద్ద వెండి లేదు, బంగారము లేదు, కానీ నాకు ఉన్నదేదో కలిగినదేదో నీకు ఇచ్చుచూ ఉన్నాను. అయితే ఏమిస్తాడా అని చూస్తున్నాడు ఆ కుంటివాడు ఎంతో ఆశతో. కన్ను ఆర్పకుండా పేతురు వైపు చూస్తూ ఆశతో రెండు చేతులు చాపుకొని ఉన్నాడు. పేతురేమంటున్నాడు? నాకు కలిగినదే నీకు ఇచ్చుచూ ఉన్నాను. అయితే పేతురుకి ఏమి కలిగింది? ఏమి ఉన్నది పేతురు దగ్గర? నిజంగా మనం భౌతికంగా ఆలోచన చేస్తే వారికి ఇల్లు లేదు, వాకిలి లేదు, మరి ఎన్నో వస్త్రాలు లేవు, ఏమీ లేని వారే. కేవలము అనుదినము పరిచర్యలో ప్రభు వారిని పోషించుచూ ఉన్నాడు. అట్టి పేతురు తనకి ఏమి ఇస్తాడు ఆలోచన చేస్తే పేతురు యొక్క ఉద్దేశము ఈ భిక్షకానికి అర్థం కాలేదు. పేతురు అయ్యో కుంటివాడిగా ఉన్నాడు, అయ్యో ఒకరి మీద ఆధారపడుతూ ఉన్నాడు, పుట్టి కుంటివాడు, అతనికి నేను సహాయం చేయాలని మనసు కరిగింది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ కలిగింది నా ప్రియులారా. అప్పుడు నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను అని సమాధానం ఇచ్చి, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పాడు. నజరేయుడగు యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి తనకు కలిగిందే ఏమనగా యేసు క్రీస్తు ప్రభు తనలో ఉన్నాడు, పేతురు హృదయం నిండా ఉన్నాడు. మరియు ఆ ప్రభువుని కలిగిన పేతురు ఆ యొక్క స్వస్థత వరమును కూడా పరిశుద్ధాత్మ వలన కలిగి ఉన్నాడు. కాబట్టి నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకున్నాడు, పట్టుకొని లేవనెత్తి ఉన్నాడు. హల్లెలూయా! కుడి చెయ్యి పట్టి లేవనెత్తి ఉన్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. అక్కడ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఆశ్చర్యము జరుగుతూ ఉంది. ఆయన యొక్క పాదములు మండలము అనగా యాంకిల్ జాయింట్స్ అన్నీ కూడా బలం పొందుకున్నాయి నా ప్రియులరా, బలం పొందుకున్నాయి. ఆ బలము కలిగిన ఆ యొక్క శక్తి గల పరిశుద్ధాత్మ వాక్కు ఎప్పుడైతే వెడలిందో ఆ పేతురు యొక్క నోటి నుండి, ఆ పేతురు యొక్క చేతి నుండి ప్రభు శక్తివంతమైన ఆ యొక్క స్వస్థతను కలగచేయగా వాని పాదములను చీలమండలములు బలము పొందుకున్నాయి. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. Then Peter said, Silver and gold have I none, but such as I have give I thee.
In the name of Jesus Christ of Nazareth, rise up and walk. లేచి నడువు అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి చేయి పట్టుకొని లేవనెత్తి ఉన్నాడు. వాడు ఏం చేశాడు? దిగ్గున లేచి నిలిచెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నడుచుచు గంతులు వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తుతించుచూ ఉన్నాడు. వారితో కూడా దేవాలయంలోనికి ప్రార్థించుటకు లోపలికి వెళ్ళెను. And he leaping up stood and walked and entered with them into the temple, walking and leaping, praising God. Hallelujah. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత సంతోషము! చేతులెత్తుతూ దేవుని స్తుతించుచు, నాట్యమాడుతూ, గంతులు వేస్తూ, ఉత్సాహంతో దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూశారు. శృంగారమను దేవాలయపు ద్వారమును దభిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే లేచి నడుస్తూ ఉన్నాడు. వీడే గంతులు వేస్తూ ఉన్నాడు. వీడే హల్లెలూయా, స్తోత్రము, దేవునికి వందనాలని గట్టిగా బిగ్గరగా కేకలు వేయుచున్నవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులయ్యారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చారు. ప్రజలందరూ ఆకర్షించబడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములను మనము పేతురు ద్వారా అనేకమైన సూచక్రియలు జరుగుట ప్రజలందరూ చూసి దిగ్భ్రాంతి పొందుతూ ఉన్నారు. భయము, వణుకు, ఆశ్చర్యము వాళ్ళకి కలుగుతూ ఉంది. నా ప్రియులరా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో దైవజనులు అయిన పేతురు, అపోస్తలుడు యోహాను ఇద్దరూ కూడా నిలబడ్డారు. దేవుని యొక్క ఆ శక్తిని, దేవుని యొక్క స్వస్థతను అక్కడ నిరూపించుచు ప్రదర్శించుచు ఉన్నారు. దేవుని యొక్క ప్రత్యక్షత ప్రజలందరూ చూసి భయభ్రాంతులవుతున్నారు. ఇక్కడ పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా దైవజనుల్ని ఆ విధంగా వాడుకుంటాడు. శక్తితో నింపుతాడు, బలముతో నింపుతాడు, స్వస్థత వరములతో నింపుతాడు. దయ్యములు వెళ్ళగొడతారు. పాములు తాగినా కూడా అవేమీ చేయలేవు. విషముతో కూడిన ఆహారము తిన్నా ఏమీ జరగదు అని మార్కు సువార్త 16వ అధ్యాయంలో ప్రభు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా కుంటివాడు బాగు చేయబడ్డాడు. దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు క్రీస్తు ప్రభు ఆయన స్వస్థపరిచే యెహోవా, ఆయన తండ్రి ఒక్కడే. నా ప్రియమైన వాళ్ళారా, స్వస్థపరిచే యెహోవా ఆయనే. కాబట్టి మనలో ఉన్న విశ్వాసమును బట్టి తేరు చూస్తున్నాడు, ఆశతో ఎదురు చూస్తూ చేతులు చాపి ఉన్నాడు కుంటివాడు. ఆయన విశ్వాసాన్ని చూశాడు దేవుడు. ఆయన విశ్వాసమును బట్టి ఆ రోగికి స్వస్థత, తిరిగి నడుచుకునే భాగ్యము ప్రభు ఇచ్చి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీలో విశ్వాసమును బట్టి నీకు, నీ గృహంలో ఉన్నవారికి, చుట్టూ ఉన్నవారికి స్వస్థత కార్యములు జరుగుతాయి. అద్భుత కార్యాలు, ఆశ్చర్యాలు జరుగుతాయి. అట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఎల్లవేళలా కలుగునుగాక. నీ జీవితంలో ప్రభు నిన్ను వాడుకోవాలని ఇష్టపడితే ఆయన శక్తితో నింపి బలముతో నింపుతాడు. నువ్వు ఆశపడితే, నువ్వు అడిగితే, ప్రార్థిస్తే, వేచి ఉంటే దేవుడు నిన్ను ఆ విధంగా వాడుకుంటాడు. అట్టి దేవునికి
మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఎల్లవేళలా కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.